Hello aspirants, welcome to our channel DISC Civil Services in Detail, guiding aspirants to become officers. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ అండి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎంసీక్యూస్ ఫామ్లో రివిజన్ చేస్తున్నాం. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ గివింగ్ క్విక్ ఫిక్స్ ర్యాపిడ్ రివిజన్. ఈ సిరీస్ వల్ల ఎంసీక్యూస్ ఎలా వస్తాయి, ఎక్స్పెక్టెడ్ ఏరియాస్ ఏంటి, ఒక క్వశ్చన్కి 4 ఆప్షన్స్లో రైట్ ఆప్షన్ని ఎలా చూస్ చేయాలి. సో ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ అగైన్ ఒక మాక్ టెస్ట్ లాగా, ఒక రివిజన్ లాగా, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ థింకింగ్, బ్రెయిన్ స్టార్మింగ్ అండ్ అండర్స్టాండింగ్ హౌ టు చూస్ ఏ రైట్ ఆప్షన్ ఇన్ దట్ ఎగ్జామ్ అట్మాస్ఫియర్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం. యాజ్ వెల్ యాజ్ కరెంట్ అఫైర్స్లో ఒక టాపిక్ ఉన్నప్పుడు, హై ప్రాబబుల్ ఇష్యూ నడుస్తున్నప్పుడు దాని మీద క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేసి అడిగే ఛాన్సెస్ ఉంది, ఒకవేళ అలా క్వశ్చన్స్ అడిగినప్పుడు మీరు ఎలా ఆన్సర్ చూస్ చేసుకోవాలి, అండ్ ఆ పర్టికులర్ టాపిక్లో మల్టీ డైమెన్షనల్ అప్రోచ్లో ఎలా ప్రిపేర్ అవ్వాలి అన్నది విల్ ఎక్స్ప్లెయిన్ అండి. సో లెట్స్ సీ ద ఫస్ట్ క్వశ్చన్. కనీస మద్దతు ధర కల్పించని వాణిజ్య పంటలు ఏవి? ఆప్షన్ ఏ పత్తి, ఆప్షన్ బి ఎండు కొబ్బరి, ఆప్షన్ సి జనపనార, ఆప్షన్ డి మిర్చి. మనకి తెలుసండి ఎంఎస్పి అన్నది మినిమం సపోర్ట్ ప్రైస్ ఈజ్ ఆల్వేస్ ఎ హై ప్రాబబుల్ టాపిక్ అండి కరెంట్ అఫైర్స్లో, బికాస్ ఎవ్రీ ఇయర్ ఇది ఇయర్లీ ట్వైస్ ఇట్ కమ్స్ ఇన్ టు న్యూస్, బికాస్ గవర్నమెంట్ సంవత్సరానికి 2 సార్లు బిఫోర్ ఖరీఫ్ అండ్ రబీ సీజన్ 2 times ఎంఎస్పి ప్రైజెస్ అనౌన్స్ చేస్తుందండి. అండ్ ఎలా అనౌన్స్ చేస్తుందంటే సిఏసిపి is the one which calculates, and cabinet committee on economic affairs అన్నది A2 plus F1 ఫార్ములా యూటిలైజ్ చేసి ఎంఎస్పి ప్రైసెస్ని డిసైడ్ చేసి అనౌన్స్ చేస్తారు. అండ్ ఎంఎస్పి అంటే మినిమం సపోర్ట్ ప్రైజెస్ ఎవరికి ఇస్తారు? ఫార్మర్స్కి. ఎందుకు అంటే 22 మ్యాండేటెడ్ క్రాప్స్ ఏవైతే ఉన్నాయో అందులో అగైన్ ఎక్స్క్లూజివ్లీ 14 ఆన్ ఖరీఫ్ క్రాప్స్, 6 ఆన్ రబీ క్రాప్స్, 2 ఆన్ కమర్షియల్ క్రాప్స్. వీటిపైన మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది అనౌన్స్ చేస్తారు. ఎక్స్క్లూజివ్గా ఎందుకు అని అంటే మనకి తెలుసు ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది ప్రొడ్యూస్కి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే కనుక టొమాటోస్ ఒక్కొక్కసారి 5 రూపీస్ పర్ కేజీ, 4 రూపీస్ పర్ కేజీ ఉంటాయి. బట్ ఒక్కొక్కసారి సడన్గా రైజ్ అయ్యి ఈవెన్ దెర్ ఆర్ డేస్ వెన్ 100 రూపీస్ పర్ కేజీ ఆర్ 110 రూపీస్ పర్ కేజీ అవుతుంది. ఇట్స్ బికాస్ ఆఫ్ మెనీ రీజన్స్ అండి. ప్రొడ్యూస్ కానీ, లేకపోతే ఫార్మర్స్ ఇచ్చే ఈల్డ్, బికాస్ ఆఫ్ ఈల్డ్ కానీ, లేకపోతే స్టోరేజ్ కండిషన్స్ లేక రైప్ అయిపోవటం కానీ, లేకపోతే వెదర్ కండిషన్స్ వల్ల ఆ పర్టికులర్ టైంలో, లేకపోతే ఆ పర్టికులర్ పంట పండించే రీజన్స్ ఫ్లడ్స్ కానీ, డ్రాఫ్ట్స్ కానీ ఫేస్ చేస్తే, సో మార్కెట్లో సిచ్యువేషన్స్ని బట్టి ప్రైజెస్ డిసైడ్ అయ్యి ఉంటాయి. అండ్ వాటి వల్ల ఏమవుతుంది, మినిమం వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ రాక రైతులు చాలాసార్లు వి సీ న్యూస్ పీపుల్ ఆర్ కమిటింగ్ సూసైడ్. మనం ఫార్మర్ సూసైడ్స్ చూస్తాం, విచ్ ఈస్ అ వెరీ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ విచ్ వీ సీన్. అంటే ఇండియా లాంటి ఒక అగ్రికల్చర్ మీద మోస్ట్లీ డిపెండ్ అయిన నేషన్లో ఇట్స్ అగైన్ టేకింగ్ కేర్ ఆఫ్ కంట్రోలింగ్ దీస్ ఫార్మర్స్ సూసైడ్ బై సపోర్టింగ్ దెమ్ అన్నది మెయిన్ మినిమం సపోర్ట్ ప్రైస్ యొక్క ఉద్దేశం అండి. అంటే సింపుల్గా చెప్పాలి అని అంటే మార్కెట్ ఫ్లక్చువేషన్స్ని తట్టుకుంటూ ఫినాన్షియల్ స్టెబిలిటీని వాళ్ళకి ఇవ్వడం. అంటే ఇట్స్ ఆల్సో గివింగ్ ఏ సపోర్ట్ సిస్టమ్ టు ఫార్మర్స్ సో దట్ ఏంటంటే మోర్ పీపుల్ విల్ బి కమింగ్ ఫార్వర్డ్ ఫర్ ఫార్మింగ్ సెక్టర్ అన్నట్టు. అదర్వైజ్ పీపుల్ ఏం చేస్తారు, ఇంత కష్టపడి పంట పండిస్తున్నాం, చేతికి రావట్లేదు, వీఆర్ ఫేసింగ్ లాట్స్ ఆఫ్ ఏమంటారు, ఇట్స్ అ కైండ్ ఆఫ్ గివింగ్ హ్యూజ్ లాస్ బోత్ టు అవర్ ఫ్యామిలీస్ అండ్ అవర్ సెల్ఫ్స్. సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ వీ షుడ్ గో వేజ్ లేబరర్స్గా కానీ, అర్బన్ మైగ్రేషన్ కానీ, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో అర్బన్ మైగ్రేషన్స్ అయినా, వేజ్ లేబరర్ కింద వెళ్ళిపోవడం అయినా, నెరేగా ఎంప్లాయీస్ కింద కన్వర్ట్ అవ్వడం అయినా, ఇవన్నీ జరగడం వల్ల ఏమవుతుంది, ఫార్మర్స్ విల్ బి లైక్ నాట్ ఏబుల్ టు ప్రొడ్యూస్ ప్రాపర్ అగ్రికల్చరల్ కమోడిటీస్ అయినప్పుడు ఏమవుతుందంటే దట్ ప్రొడ్యూస్ విల్ బి డిక్రీజింగ్. అగైన్ దట్ గివ్స్ అ హ్యూజ్ ఇంపాక్ట్ ఆన్ ఎకానమీ. సో అలా కాకుండా గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ ఈస్ కమింగ్ ఫార్వర్డ్, స్టెప్పింగ్ ఇన్ టు ద సినారియో వేర్ అనుకున్న పంటకి మినిమం మద్దతు ధర రాకపోయినప్పుడు గవర్నమెంట్ ఈస్ కమింగ్ ఫార్వర్డ్ అండ్ ప్రొవైడింగ్ దిస్ సపోర్ట్ టు మేక్ దెమ్ సర్వైవ్ ఇన్ ద అగ్రికల్చర్ ఇండస్ట్రీ. దాట్స్ ఇట్, యాజ్ సింపుల్ యాజ్ దట్. మీకు అర్థమైంది అనుకుంటాను. సో ఇప్పుడు మీరు ఇక్కడ క్వశ్చన్లో
క్లియర్‌గా అర్థమైన తర్వాత అంటే అసలు ఎంఎస్‌పీ ఏంటి? ఎలా అనౌన్స్ చేస్తారు? ఎవరు అనౌన్స్ చేస్తారు? ఏ బేసిస్ పైన అనౌన్స్ చేస్తారు? ఎన్ని క్రాప్స్‌కి అనౌన్స్ చేస్తారు అనేది నేను చెప్పాను. అంటే ఒక క్వెషన్ చదివేటప్పుడు ఎగ్జామ్‌లో మీరు డైరెక్ట్‌గా ఆన్సర్ చూస్ చేసి రైట్ ఆప్షన్ పెడతారు. బట్ మీరు ఇంత అనాలిసిస్ చేసి, ఇంత అర్థం చేసుకొని, ఆలోచించి ఒక స్ట్రాంగ్ కమాండ్ ఓవర్ దట్ పర్టిక్యులర్ కాన్సెప్ట్ ఉంటే మీకు అర్థమవుతది. ఇక్కడ ఏంటి? మద్దతు ధర అన్నది ఒక కీవర్డ్. వాణిజ్య పంటలు అంటే కమర్షియల్ క్రాప్స్ ఇది ఒక కీవర్డ్. సో, ఈ కీవర్డ్స్ మీకెప్పుడు తెలుస్తాయి? మీకు ఆ పర్టిక్యులర్ టాపిక్ పైన ఒక అవగాహన ఉంటే ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ టు చూస్ ద రైట్ ఆప్షన్. దట్ ఈస్ వాట్ ఐ యామ్ సేయింగ్. సో, కమింగ్ బ్యాక్ టు ద క్వెషన్ అగైన్. ఇక్కడ 14 ఖరీఫ్ క్రాప్స్‌లో వన్ ఆఫ్ ద ఖరీఫ్ క్రాప్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ జస్ట్ రైట్ ఇట్ డౌన్. ఐ విల్ ట్రై టు రైట్ ఇట్ హియర్. కాటన్, జోవార్, తూర్. ఐ విల్ జస్ట్ రైట్ ఫస్ట్ లెటర్స్ అండి. తూర్ అండ్ గ్రౌండ్ నట్ అన్నవి ఫ్యూ ఆఫ్ ద ఖరీఫ్ క్రాప్స్. అండ్ రబీ క్రాప్స్ వచ్చేటప్పటికి వీట్ ఆర్ బార్లీ ఆర్ మస్టర్డ్ ఆర్ ద ఫ్యూ. కమర్షియల్ క్రాప్స్ కోప్రా అండ్ జూట్. సో, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కల్పించని అంటే నాట్ ఇష్యూయింగ్ అన్నది క్వెషన్. సో, నాట్ ఇష్యూయింగ్‌లో ఏమొస్తుంది? పత్తి ఈస్ దేర్, కాటన్ ఈస్ దేర్ ఇన్ ఖరీఫ్, జనపనార జూట్ ఈస్ దేర్ ఇన్ కమర్షియల్ అండ్ ఎండు కొబ్బరి కోప్రా ఈస్ అగైన్ దేర్ ఇన్ కమర్షియల్. సో, వాట్ ఇట్స్ నాట్ దేర్ అన్నది డి ఈస్ ద ఆన్సర్. సో, ఆన్సర్ వచ్చి మిర్చి అండి. అర్థమైంది అనుకుంటాను. సో, ఈ ఒక క్వెషన్ ఎలా చదవాలి? ఎలా అర్థం చేసుకోవాలి? ఎలా అనలైజ్ చేసుకోవాలి? ఇది 22 క్రాప్స్‌ని మీరు రట్టా కొట్టేస్తే రాదండి ఇలాంటి ఆన్సర్. ఎందుకంటే ప్రతిసారి ఫ్యాక్చువల్ బేస్డ్ ఇవ్వకపోవచ్చు. కొంచెం అనలిటిక్ ఆర్ లాజికల్ బేస్డ్ ఇవ్వచ్చు. అలాంటప్పుడు మీరు ఆన్సర్ ఎలా పెడతారు? రట్టా కొట్టేస్తే 22 క్రాప్స్ సరిపోదు కదా! కాన్సెప్ట్ కొంచెం క్లారిటీ ఉంటే, కొంచెం కమాండ్ ఉంటే, కొంచెం స్టాటిక్ పార్ట్ పైన అవగాహన ఉంటే యూ కెన్ ఏబుల్ టు చూస్ ద రైట్ ఆప్షన్. ఐ హోప్ ఇట్స్ క్లియర్. ఈ క్వెషన్‌ని ఇంత క్లియర్‌గా, ఇంత డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి రీజన్ అదే అండి. ఉత్తరాఖండ్‌లో పవిత్ర వనాలను ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఏ ఓరన్లు, దేవవనాలు, బుగ్యాల్, డి శరణ్లు. సాక్రెడ్ గ్రోవ్స్ మనకు తెలుసు ఎక్స్క్లూజివ్‌లీ ద పీపుల్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ యూపీఎస్‌సి వాళ్ళకి సాక్రెడ్ గ్రోవ్స్ బాగా ఐడియా ఉంటుంది. అండ్ ఆంథ్రోపాలజీ ఆప్షన్ వాళ్ళకి ఇది బాగా తెలుసు. యూపీఎస్‌సి రిపీటెడ్‌లీ మెయిన్స్ క్వెషన్ అడుగుతుంది ఆంథ్రోపాలజీలో. సో, సాక్రెడ్ గ్రోవ్స్ చాలా ఇంపార్టెంట్. నాకు తెలిసి మీరు 'అవతార్' మూవీ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ చూసే ఉంటారు. 'అవతార్' మూవీలో క్లియర్ కట్‌గా వాళ్ళు కొన్ని సాక్రెడ్ గ్రోవ్స్ చూపిస్తారు. మదర్ ట్రీ అని చెప్పి హౌ దోస్ సోల్స్ ఆర్ కనెక్టెడ్ టు దట్ పర్టిక్యులర్ ట్రీ. సో, అక్కడ ఎవరైనా ఈవెన్ డ్యూరింగ్ ద బర్త్ దే ఫోకస్ ఆన్ లైఫ్ ఆఫ్టర్ బర్త్ అండ్ ఎవ్రీథింగ్. హౌ దే ఆర్ కనెక్టెడ్ టు దేర్ సాక్రెడ్ గ్రోవ్స్ అండ్ టు దేర్ కల్చర్, ట్రెడిషన్. ఆ మూవీలో చాలా క్లియర్‌గా చూపించారు. అంటే ఇప్పుడెళ్ళి మళ్ళీ మూవీ చూసి గంట సేపు టైం వేస్ట్ చేయమని కాదు. ఐయామ్ జస్ట్ ఎక్స్‌ప్లెయినింగ్ హౌ సాక్రెడ్ గ్రోవ్స్ అర్థం అవ్వకపోతే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో, అలాగా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ హిల్లీ రీజియన్స్‌లో, ట్రైబల్ ఏరియాస్‌లో, రూరల్ ప్లేసెస్‌లో సాక్రెడ్ గ్రోవ్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. విచ్ ఈస్ కనెక్టెడ్ టు దేర్ కల్చర్, ట్రెడిషన్, లైవ్లీహుడ్. సో, ఇక్కడ ఉత్తరాఖండ్‌లో హైయెస్ట్ నంబర్ ఆఫ్ సాక్రెడ్ గ్రోవ్స్ ఉన్నాయండి. అండ్ ఇట్ ప్లేస్ అ వెరీ కీ రోల్. అంటే మోర్ దాన్ 133 సాక్రెడ్ గ్రోవ్స్ ఉన్నాయి. వాటిని డియో భూమి అని కూడా అంటారు. అంటే ల్యాండ్ ఆఫ్ గాడ్స్ అని అర్థం ఆ సాక్రెడ్ గ్రోవ్స్‌ని. ఇక్కడ క్వెషన్‌లో ఆన్సర్ మీకు అర్థమై ఉండాలి. బుగ్యాల్ ఈస్ ద ఆప్షన్ బికాస్ బుగ్యాల్ ఆర్ ల్యాండ్ ఆఫ్ గాడ్స్ ఆర్ దియోభూమి ఆర్ ద ఫ్యూ ఎగ్జాంపుల్స్. ఇక్కడ ఎక్స్క్లూజివ్‌లీ ఏంటంటే ఎవరైతే లోకల్ డైటీస్ ఉంటారో, లోకల్ గాడ్స్ ఉంటారో యాజ్ ఐ ఆల్రెడీ మెన్షన్డ్ ఇన్ ద టైటిల్ ఇట్సెల్ఫ్ వాటిని సాక్రెడ్ గ్రోవ్స్ రూపంలో వాళ్ళు పూజిస్తారు. అండ్ ఇట్ ఈస్ లైక్ డైరెక్ట్‌లీ కనెక్టెడ్ టు దేర్ కల్చర్ అండి. మొట్టమొదటి గ్లోబల్ ట్రీ అసెస్మెంట్ ప్రపంచ చెట్ల మదింపు ఎవరు చేశారు? ఆప్షన్ ఏ FAO, ఆప్షన్ బి IUCN, ఆప్షన్ సి UNFCCC, ఆప్షన్ డి IMF. కొంచెం కామన్ సెన్స్ వాడితే IMF కాదు, FAO కాదు, UNFCC హైలీ కాదు. బికాజ్ ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ ట్రీ అసెస్మెంట్ రిలేటెడ్గా ఏదైతే స్పీషీస్కి ఉంటుందో ఆల్వేస్ IUCN చేస్తుందండి. ఎందుకంటే IUCN లిస్ట్ అంటాం కదా విచ్ కంప్రైజెస్ ఆఫ్ స్పీషీస్ అండ్ ఎవ్రీథింగ్. సో, అలా కామన్ సెన్స్ అప్లై చేసి ఆలోచించి కొన్ని ఆన్సర్స్ పెట్టాలి. FAO డెఫినెట్లీ వోంట్, IMF ఆల్రెడీ నేను చెప్పాను అవ్వదు.
అసెస్మెంట్కి రిలేటెడ్గా, స్పీషీస్కి రిలేటెడ్గా, బయోడైవర్సిటీ రిలేటెడ్గా, కన్జర్వేషన్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటుందో ఆల్వేస్ ఐయుసిఎన్ఏ చేస్తుందండి. సో ఇక్కడ ఆప్షన్ ఐయుసిఎన్. కొంచెం డీటెయిల్స్లో వెళ్దాము. 2024లో జరిగిన సిఓపి 16లో ఫస్ట్ టైం ఈ ట్రీ అసెస్మెంట్ రిపోర్ట్ అన్నది, గ్లోబల్ ట్రీ అసెస్మెంట్ రిపోర్ట్ అన్నది సబ్మిట్ చేశారండి. ఎక్స్క్లూజివ్గా మెయిన్ ఫోకస్ ఏంటి అంటే కన్జర్వేషన్ అండి, కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ కవర్ ఎక్స్క్లూజివ్గా. సో స్పీషీస్ గురించి, బయోడైవర్సిటీ గురించి, లేకపోతే రామ్సర్ సైట్స్ గురించి, వెట్లాండ్స్ గురించి చాలా చేశారు. బట్ ఫస్ట్ టైం దే ఆర్ ఫోకసింగ్ ఆన్ ట్రీ అసెస్మెంట్. అంటే హౌ ద కన్జర్వేషన్ కెన్ బి టేకెన్ ప్లేస్, అంటే ఎఫారెస్ట్రేషన్ ఎక్కడ జరుగుతుంది, డిఫారెస్ట్రేషన్ ఎక్కడ జరుగుతుంది, ఎక్స్క్లూజివ్ స్పీషీస్ ఏమైనా ఉన్నాయా, ఆ పర్టికులర్ ప్లేసెస్కి కీ స్టోన్ స్పీషీస్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఒక అసెస్మెంట్ రిపోర్ట్ రిలీజ్ చేసిన తర్వాత హౌ కెన్ బి ఫర్దర్ ఇంప్రూవ్ సో దట్ గ్లోబల్ ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్లైమేట్ చేంజ్ కానీ, వార్మింగ్ కానీ, పొల్యూషన్ కానీ, సో వీటిని కెన్ బి హ్యాండిల్డ్ అండ్ ట్యాకిల్డ్ ఈజీలీ. అంటే మోర్ నెంబర్ ఆఫ్ ట్రీస్ ఈజ్ ఈక్వల్ టు లెస్ నెంబర్ ఆఫ్ పొల్యూషన్. దట్ ఈస్ వాట్ ద మెయిన్ మోటో. అందుకని సిఓపి 16లో ఫస్ట్ టైం ఏదైతే కొలంబియాలో జరిగిందో, సిఓపి 16లో ఫస్ట్ టైం ఈ అసెస్మెంట్ రిపోర్ట్ రిలీజ్ చేశారండి. ఐ హోప్ ఇట్స్ క్లియర్. చుంగ్తాంగ్ ఆనకట్ట ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ ఏ మిజోరాం, ఆప్షన్ బి సిక్కిం, ఆప్షన్ సి మేఘాలయ, ఆప్షన్ డి నాగాలాండ్. సింపుల్ అండి. చుంగ్తాంగ్ ఈజ్ ఆన్ తీస్తా రివర్ అండి. అండ్ ఇది న్యూస్లో ఉంది బికాస్ ఆఫ్ ఇట్ ఈజ్ ఏ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్. అండ్ తీస్తా అనేటప్పటికి మనకు డైరెక్ట్గా అర్థమైపోవాలి సిక్కిం. సో సిక్కిం ఇస్ ద ఆన్సర్. ఇలాంటివి ఎప్పుడు అర్థమవుతాయంటే రివర్ సిస్టమ్ పైన, రివర్ బేసిన్స్ పైన కొంచెం స్ట్రాంగ్ కమాండ్ ఉంటే ఆటోమేటిక్గా అక్కడ రిలేటెడ్ పవర్ ప్రాజెక్ట్స్ ఏంటి, డ్యామ్స్ ఏంటి, నియర్ బై కన్స్ట్రక్షన్స్ ఏంటి, లొకేషన్స్ ఇన్ న్యూస్ ఏంటి అనేది మనకు అర్థమవుతుందండి. క్రాస్నోదార్ ప్రాంతం ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ నార్వే, ఆప్షన్ బి స్వీడన్, ఆప్షన్ సి రష్యా, ఆప్షన్ డి ఫిన్లాండ్. సింపుల్ అండి. ఆన్సర్ సి రష్యా. ఆఫ్రికా దేశాలకు భద్రతా మండలిలో సభ్యత్వం కోసం పనిచేసేది ఏది? G20, G7, C10, C7. ఈ క్వశ్చన్ చదవగానే సింపుల్గా మీకు అర్థం అవ్వాలి. ఇట్స్ ఎక్స్క్లూజివ్లీ టాకింగ్ అబౌట్ సెక్యూరిటీ. అండ్ సెక్యూరిటీ భద్రతా మండలిలో సభ్యత్వం కోసం అంటే మెంబర్షిప్ ఎక్స్క్లూజివ్లీ ఇన్ ద దిస్ రిలేటెడ్ టు మెంబర్షిప్ ఎక్స్క్లూజివ్లీ రిలేటెడ్ టు సేఫ్టీ మాట్లాడుతుంది. ఆ పర్టికులర్ నేషన్స్ గురించి డెఫినెట్లీ G20, G7 అండ్ ఆల్ దీస్ ఆర్ నాట్ డూయింగ్. సో C10 ఈస్ ద ఆన్సర్ అండి. నేషనల్ అగ్రికల్చరల్ కోడ్ని ఎవరు రూపొందిస్తున్నారు? ఆప్షన్ ఏ నాబార్డ్, ఆప్షన్ బి ఆకార్, ఆప్షన్ సి QCI, ఆప్షన్ డి BIS. అగ్రికల్చరల్ కోడ్ ఇట్స్ ఎక్స్క్లూజివ్లీ రిలేటెడ్ టు కోడ్ అన్నప్పుడు వీ కెన్ ఈజీలీ పుట్ ఏ రైట్ ఆప్షన్ స్ట్రైట్ అవే బికాస్ ఇట్స్ ఏ ఫ్యాక్చువల్ బేస్డ్ అండి, సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ, నో నీడ్ టు గో ఇన్ టు ద మచ్ డీటెయిల్స్. ఆప్షన్ డి BIS అండి. స్పేడెక్స్ ఇట్స్ ఏ వండర్ఫుల్ టాపిక్. మీకు చాలాసార్లు చెప్పాను కదా, స్పేడెక్స్ ఈజ్ ఇన్ న్యూస్ సిన్స్ నవంబర్ అండ్ ఇట్స్ గోయింగ్ టు బి ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఇన్ స్పేస్ టెక్నాలజీ. అండ్ మోటో మీకు అందరికీ తెలుసు, ఎక్స్క్లూజివ్లీ అబౌట్ భారతీయ అంతరిక్ష స్టేషన్ ఏదైతే వాళ్ళు కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటున్నారో, డాకింగ్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఎక్స్క్లూజివ్ ఫీచర్స్ ఆఫ్ స్పేడెక్స్. ఇది మనం చాలాసార్లు మన క్లాసెస్లో కరెంట్ అఫైర్స్ అనాలిసిస్లో డిస్కస్ చేసాము. ఇక్కడ ఈ క్వశ్చన్కి నేను ఆన్సర్ చెప్పట్లేదు బికాస్ వీ డిస్కస్డ్ ఎనఫ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అబౌట్ దిస్ పర్టికులర్ టాపిక్. మీరు కామెంట్ సెక్షన్లో ఈ ఆన్సర్ని టైప్ చేయండి. స్పేడెక్స్ మిషన్ ఏ అంతరిక్ష పరిశోధన సంస్థ నిర్వహించింది? ఇస్రో, నాసా, జాక్సా, CSA. ప్లీజ్ టైప్ దిస్ ఆన్సర్ ఇన్ అవర్ కామెంట్ సెక్షన్. వింటర్ వామిటింగ్ బగ్ అని ఏ వైరస్ని అంటారు? ఇట్స్ రీసెంట్లీ ఇన్ న్యూస్ అండి. సింపుల్గా చెప్పొచ్చు డైరెక్ట్గా, నిఫా అయితే కాదు, కరోనా కాదు, ఫ్లావీ అయితే కాదు. బికాస్ ఆఫ్ దీస్ టాపిక్స్ మనం రిపీటెడ్లీ చదువున్నాము. ఆ టాపిక్స్ చదివేటప్పుడు ఎక్కడా కూడా మనం వింటర్ వామిటింగ్ బగ్ అనేది వినలేదు. సో అలా లాజిక్ అప్లై చేసినా కూడా యూ కెన్ పుట్ ఏ రైట్ ఆప్షన్. నో. అంటే మీకు డైరెక్ట్గా ఆన్సర్ తెలియకపోయినా ఆప్షన్స్లో ఇచ్చిన పర్టికులర్ టాపిక్స్ పైన కమాండ్ ఉన్నా కూడా మీరు రైట్ ఆప్షన్ చూస్ చేయొచ్చు.
ఈ సెషన్స్ కండక్ట్ చేయడానికి రీజన్ అదే అండి. హౌ టు చూజ్ రైట్ ఆన్సర్ ఈస్ ద మెయిన్ మీకు అర్థం అవ్వాలి, ఎక్స్‌ప్లెయిన్ చేయగలగాలి. ఎందుకంటే ఆ ఎగ్జామ్ సెంటర్‌లో ఆ పర్టిక్యులర్ ఫియర్ పోయి రైట్ ఆప్షన్ చూస్ చేయడం అన్నా, లాజిక్‌ని, కామన్ సెన్స్‌ని ఎలా అప్లై చేయాలి, ఆ పర్టిక్యులర్ టైమ్‌ని బ్రెయిన్ ఎలా షార్ప్ ఫంక్షనింగ్‌లో ఉండాలి అన్నది మీకు అలవాటు అవ్వడానికి ఈ సెషన్స్ కండక్ట్ చేయడం అండి. యాజ్ వెల్ యాజ్ కరెంట్ అఫైర్స్ రివిజన్ కూడా అయిపోతుంది. అండ్ గృహ వినియోగ వ్యయ సర్వే 2023-24 ఎవరు విడుదల చేశారు? ఆప్షన్ ఏ ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆప్షన్ బి వాణిజ్య మంత్రిత్వ శాఖ, సి గణాంక కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ, డి మహిళా శిశు సంక్షేమ శాఖ. So you just use your again common sense. It's talking about survey and it's exclusively talking about this Gruha Vinyogam. It's a kind of survey which is talking about household related. So why would it would be done by any commercial or finance or women and child welfare? Simple survey anagane option C. It's exclusively talking about estimates. సో ఎవరు చేస్తారో ఎవరు చెయ్యరు అన్నది కొంచెం లాజిక్ అప్లై చేసి ఆలోచిస్తే కనుక మనకి రైట్ ఆప్షన్ వస్తుంది. చూసింగ్ రైట్ ఆప్షన్ ఈజ్ ప్యూర్లీ బేస్డ్ అండి హౌ వీఆర్ థింకింగ్ ఎట్ దట్ పర్టికులర్ టైం. చూసింగ్ రైట్ ఆప్షనే పెద్ద టాస్క్. ఎలిమినేషన్ ప్రాసెస్, కాన్సెప్ట్స్, రివిజన్స్, నిమోనిక్స్ ఇవన్నీ కాదండి. ఆ పర్టికులర్ ఎగ్జామ్లో కూర్చున్నప్పుడు మనం ఎలా ఆలోచిస్తున్నాం, ఎలా రాస్తున్నాం, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎంత షార్ప్గా అనలైజ్ చేయగలుగుతున్నాం. ఇట్స్ ఎ ప్యూర్ మిక్స్ ఆఫ్ యువర్ కామన్ సెన్స్, యువర్ కరెంట్ అఫైర్స్, యువర్ ప్రిపరేషన్, యువర్ రివిజన్, యువర్ లాజిక్స్, ఎవ్రీథింగ్ అండి. So I hope it's clear. So these are the questions for today. We'll be doing the next session as soon as possible. Study well. Give your best. Emana doubts unte please drop a message. Whole team is always available to give right guidance and support system. So this is all for today. Have a fantastic day. Thank you.